హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ ఆదివారం శ్రోతల కోరిక మేరకు ఏమి మాల్కి డయాగ్నల్గా ఉన్నటువంటి పండగ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఫుడ్ వచ్చేసి అథెంటిక్ రాయలసీమ అండ్ తెలంగాణ రుచులు అయితే మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి. పక్కా అథెంటిక్ తెలంగాణ అండ్ రాయలసీమ సైడ్ పల్లెలు అయితే ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఉంది ఇక్కడ ఈ రెస్టారెంట్ థీమ్ అయితే. మనకు మొత్తం నవారు మంచాలతోటి బయట వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడైతే వెయిట్ చేయొచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటుంది అక్కడ కూర్చోడానికి కూడా. అండ్ మనకు ఒక 15-20 మినిట్స్ తర్వాత మనకైతే టేబుల్ అయితే దొరికిందని లోపలికి పిలిచారు. లోపలికి అయితే వెళ్ళేసరికి మళ్ళీ అది 6 మెంబర్స్కే ఉంది, బట్ మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మళ్ళీ బయటికి పంపించారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత లోపలికి రమ్మని చెప్పి ఒక 7 మెంబర్స్ కూర్చోడానికి అయితే ప్లేస్ అయితే చూపించారు. లోపల థీమ్ మాత్రం చాలా ప్లజెంట్గా పీస్ఫుల్గా అయితే ఉంది. నేనైతే కొంచెం ముందు వచ్చాను కాబట్టి ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా ఆగలేక మేకబొక్కల సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంతలోనే మా ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చేసారు విత్ ఫ్యామిలీస్ తోటి. ఇక్కడ మొత్తం మెనూ అంతా క్యూఆర్ స్కాన్ చేసి ఆర్డర్ ఇవ్వాల్సిందే అనమాట. ఇంకా మా బుడిది కూడా మంచిగా ఒక సపరేట్ సీట్ అయితే పెట్టుకొని ఎక్కడికి వచ్చామో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మా బుడిదానికి ప్రపంచంలో ఎన్ని డిషెస్ ఉన్నా కూడా మనకు మాత్రం పెరుగన్నమే కావాలి అని చెప్పి మొండిపట్టు అయితే పట్టు కూర్చుంటుంది. సో పెరుగన్నం వచ్చిన తర్వాత తింటుందా అంటే అది కూడా నామకే వాసి తినేస్తుంది అనమాట. ప్రతి డిష్లోకి అయితే పెరుగన్నం అయితే తప్పనిసరిగా కావాలి. ఆ పెరుగన్నం అయితే చల్లగా ఉంటుంది అనుకుంటే కారం కారంగా తీసుకొచ్చాడు, తినలేదు తను. తర్వాత అయితే మనకు కోడి బుక్కల కబాబ్స్ అయితే తీసుకొచ్చారు కరీంనగర్వి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. ఇంకా వెజ్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు చీజ్ బాల్స్ ఏవో ఆర్డర్ ఇచ్చుకున్నారు, అవి కూడా చాలా బాగున్నాయంట. మనమైతే వెజ్ దానికి అసలు పోమండి. తర్వాత అయితే మనకు లెమన్ గ్రాస్ చికెన్ ఎగ్ చిల్లీ అయితే ఆర్డర్ ఇచ్చాము. అన్ని టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మా మెయిన్ కోర్స్ అయితే కూడా వచ్చేసింది అనమాట. మేమైతే బగారా రైస్ అండ్ నాటుకోడి అండ్ మటన్ కర్రీ అయితే చెప్పాము. సూపర్గా అయితే ఉంది టేస్ట్ అయితే మాత్రము. చాలా అంటే చాలా అథెంటిక్గా ఇంట్లో చేసినట్టుగా ఉంది. ఇంకా వెజ్ అయితే వీళ్ళు పన్నీర్ బిర్యానీ అయితే ముగ్గురు కలిసి చెప్పుకున్నారు, బట్ తినగలిగారు దాన్ని ఈజీగానే. బట్ ఈ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అండ్ చికెన్ నాటుకోడి చికెన్ టేస్ట్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదండి. అంత మంచిగా అన్ని ఫ్లేవర్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి చాలా బాగున్నాయి అనమాట. ముక్కలు అయితే చాలా టెండర్గా కుక్ అయ్యాయి. అసలు చెప్తే కాదు, తింటేనే ఒకసారి అర్థమవుతుంది అంత బాగుంది టేస్ట్. ఆఫ్రికన్ డిలైట్ అండ్ డబుల్ కమిట్ అయితే చాలా వరస్ట్గా ఉందన్నమాట ఇక్కడ టేస్ట్. బిల్ అయితే వాసిపోయింది అండ్ సోంపు అయితే ఖాళీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ.